కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్లో దాంట్లో ఏదైనా ఒకవేళ ఆ కుటుంబంలో వాళ్ళని అలా పేరు పెట్టి మాట్లాడడం అనేది తప్పు. ఆమె మినిస్టరు, 2 సార్లు మినిస్టరు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఒక బీసీ మహిళ. ఆమె కూడా అన్ని బాధ్యతలు తెలుసు. కాకపోతే కావేశాల్లో ఆ ఒక పొలిటికల్ టర్న్ని సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది, ఆ పేర్లు ఎత్తడం జరిగింది. అది తప్పే, 100% మనం ఖండించాల్సిన విషయమే. ఇది దీంట్లోని మనమే నో డౌట్. రెండోది, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఖండించింది. ఆమె కూడా తెలుసుకొని వాపస్ తీసుకుంది కూడా. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడే దీన్ని ఇక్కడితో వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, చిందిస్తున్నామని కూడా చెప్పేశారు. అంటే సారీ చెప్పారు. అంటే అంత ఇండస్ట్రీ మొత్తం ఒక ఏకతాటి మీద వచ్చింది. మంచి పరిణామం ఇది. కానీ అసలు ఆ రోజు వైసీపీ ముక్కలు కొంతమంది, కొన్ని వెబ్సైట్స్, అంటే ఒక 2-3 వెబ్సైట్స్ అదే వైసీపీ వాళ్ళకి, నేనేంటంటే ఆల్రెడీ ఇప్పుడు నేను టీడీపీ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి, నేను ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆ ముందు రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే, 2016లో డ్రగ్స్కి లైన్ కట్టించారు. డ్రగ్స్కి లైన్ కట్టించి మొత్తం టోటల్గా మొత్తం లేడీస్ అందరినీ కూడా కూర్చోబెట్టి అందరినీ ఇండస్ట్రీ పరువును తీసి మళ్ళీ క్లీన్ చీట్ ఇచ్చారు. అసలు దాంట్లో మర్మం ఏంటి, ఏంటి, ఇది కేటీఆర్ గారు చెప్పాలా. నేను మాట్లాడింది ఇది, ఈ టాపిక్ మాట్లాడాను. అసలు సురేఖ గారి విషయంగా నాకు సంబంధం లేదు. దాన్ని ఆ కింద మీటర్ అంతా బాగానే రాశారు. ఆ పైన హెడ్లైన్స్ అనేది తంబులైన్లు కరెక్ట్గా పెట్టారు, రాంగ్ పెట్టారు. అదే నేను ఇమ్మీడియట్లీ సాయంత్రం ఖండించడం జరిగింది. అంటే ఇమ్మీడియట్లీ కూడా 20 మినిట్స్లో తీసేయడం కూడా జరిగిపోయింది. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఓకే, నేను మాట్లాడి ఉంటే 100% స్టాండ్ అవుతాను. ఏ విషయానికైనా నేను మాట్లాడిన మాటలు స్టాండ్ అవుతాను. ఇప్పుడు సురేఖ గారి మాటల్లో, ఆమె ఆవేశంలో మాట్లాడిన మాటల్లో కూడా తప్పు ఉందనేది మనం కూడా అందరూ చెప్పాం, అందరూ గ్రహించాం. ఎందుకంటే ఒక మినిస్టర్ ఆమె, ఒకవేళ ఏదైనా తప్పు జరుగుంటే విచారణ జరిపించండి, ఒక యాక్షన్ తీసుకోండి, యాజ్ అ లీగల్ ప్రొసీడ్ అవ్వండి తప్ప. ఎందుకంటే మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇలా మనం మీడియాకి చెప్పకూడదు. ఒక ఇండస్ట్రీలో ఒక ఆడపిల్లని కానీ మనం కుటుంబాన్ని కానీ మనం అలా టార్గెట్ చేయకూడదు. ఒకటి. ఈ రెండో విషయంలోని ఇక్కడితో ఇది లిమిట్. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆమె పశ్చాత్తాపం చెందింది, ఆమె మళ్ళీ రిటర్న్ మాట్లాడారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడేటప్పుడు దీన్ని ఇక్కడితో మనం క్లోజ్ చేయాలి, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ మాట్లాడకూడదు. అయితే ఇండస్ట్రీ మొత్తం టోటల్గా మంచి పరిణామం, మొత్తం అందరూ వచ్చి ఖండించడం అనేది ఒక శుభ పరిణామం. కానీ నేనేమంటానంటే, ఇండస్ట్రీలో పెద్దలు నేనేం అడుగుతున్నానంటే, ఎంటైర్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళని నేను లాస్ట్ టైమే చెప్పాను, జానీ మాస్టర్ గారి విషయంలోనే తేడా కనబడుతుంది. రేపు ఇండస్ట్రీ చులకన అయిపోతుంది, చులకన భావన చూస్తున్నారు. రేపు ఉదయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఆడబిడ్డల మీద వాటి మీద ట్రోల్ చేస్తారు. రేపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలాగేని అంటారు. కనుక ఇండస్ట్రీలో మనం ఎప్పుడో కేసులు తీసుకొచ్చి, అదే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, లా వాళ్ళు చేసుకుంటారు. మనం ఛాంబర్ నుంచి ఇలా కేసులు టేకప్ చేయకూడదు. ఎందుకంటే ఆన్ ది స్పాట్ ఉన్న కేసులు మాత్రమే మనం చేయాలి. పోలీసు వాళ్ళకి రైట్ అది. పోలీసు వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లీగల్గా చేయాల్సిందే, యాజ్ పర్ లా చేయాల్సిందే. జడ్జిమెంట్లు ఇచ్చే రైట్ మనకు లేదు అని మనం చెప్పడం జరిగింది. కానీ అది ఇంకా ముందుకి చాలా కష్టకాలం ఉంది, ఇబ్బంది పడతాం. అయితే నేనేమంటున్నానంటే, రేణు దేశాయ్ గారిని మొత్తం అంతమంది ట్రోల్ చేస్తారు. ఆమె ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ గారి భార్య, 3 భార్యల కోసం మాట్లాడుతుంటే కన్నీరు పెట్టుకొని ఆమె వచ్చి నన్ను లాక్కండి, నేను రాజకీయ నాయకురాలు కాదు, ప్లీజ్ నన్ను లాక్కండి అని మాట్లాడుతున్నప్పుడు మన ఎంటైర్ ఇండస్ట్రీ అందరం కూడా ఒక్కసారి స్పందించుంటే, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆమె స్పందించుంటే ఈ చులకన భావం ఇండస్ట్రీ మీద ఉన్నా. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మగారు 3 కొడుకులు ఇచ్చింది, అనమాలు మొత్తం మెగా కుటుంబాన్ని ఇండస్ట్రీకి ఇస్తే ఆ తల్లిని పోసాని కృష్ణమూర్తి గారు అనడానికి మాట్లాడినారు. చాలా ఇబ్బందికర మాట్లాడేటప్పుడు మనం ఒక్కరోజు ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చి మనం ఏమైనా స్పందించుంటే ఈ పరిస్థితి మనకు వచ్చేదా? అలాగే రోజా గారిని, నేను ఏ పార్టీ అనట్లేదు, రోజా మన ఆర్టిస్టు. రోజా గారు మన ఆర్టిస్ట్ అన్నప్పుడు మన బండారు సత్యనారాయణమూర్తి గారి మాటలు మనం ఖండించకుండా ఉండడం చాలా తప్పదు. అంటే ఇండస్ట్రీ నుంచి ఏదైనా ఒక మాట బయటకు వచ్చినంత మాత్రాన దాన్ని అట్లా వదిలేయకుండా ప్రతి ఒక్కరు ఇలా ఖండించుంటే ఇప్పుడు ఇక్కడ ఇంత దాకా వచ్చేది కాదు అనేది ఒకటి. ఇండస్ట్రీ అనేది మా అందరం ఒకటే ఉన్నామని అనుకున్నారు. అలాగే రజనీకాంత్ గారు పాపం ఆయన ఏమనలేదు. హైటెక్ సిటీ బాగుందంటే పొలిటికల్ లీడర్స్ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే ఒక్కరు మనం స్పందించలేదు. ఇండస్ట్రీ నుంచి ఆయన కోసం, ఆయన తరపున ఒక్కరు స్పందించలేదు. మొత్తం డ్రగ్స్ కేసులో అంతమందిని మొత్తం టోటల్గా రోడ్డు 15 రోజులు మరి పుంకాలుగా మొత్తం టోటల్ న్యూస్లు వైట్ చేసి వాళ్ళంత ఇబ్బంది పెడుతుంటే మన ఆర్టిస్టులని ఆ రోజు ఒక్కరు చేయలేదు, ఒక రామ్ గోపాల్ వర్మ గారు తప్ప.
ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే ఇలా మొత్తం టోటల్గా మనం ఎన్ని చెప్పుకునేది. భువనేశ్వరమ్మ గారిని ఎందుకు అంటున్నానంటే, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్త. అంటే ఆమెకు అన్ని అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వన్ ఆఫ్ దీస్ ప్రొడ్యూసర్ రామకృష్ణ స్టూడియో. అంటే ఇన్ని ఉన్నా ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మనం చంద్రబాబు నాయుడు గారి భార్య, కానీ ఇండస్ట్రీ నుంచి మనకు పొలిటికల్ కాదు, మనకెందుకులే అని వెళ్ళిపోకుండా ఆ రోజు మనం ఆడబిడ్డను మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించుంటే, ఆడతలను మాట్లాడించి మనం ఖండించుంటే ఈరోజు మనకు చులకన భావనకు రాకపోను. ఇలా నేను సోమని మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరిని అవ్వచ్చు, ఇండస్ట్రీలో ఎంతమందిని ట్రోల్ చేస్తున్నారు, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతమందిని కష్టపెడుతున్నారు, వాళ్ళు ఆడబిడ్డలు ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ ఒకలాగే న్యాయం ఉండాలి అని అంటాను. ఇప్పుడు ఈరోజైనా ఇప్పటికైనా సరే స్పందించి ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్గా ఒక తాటి మీద వచ్చి ఖండించారు. మంచి సంతోషం. అయితే ఖండించిన దాంట్లో వెనకాల ఏమైనా ఉన్నాయా మరబాలేమో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రకారంగా అందరికీ కూడా ఏమైనా అన్యాయం జరిగితే ఖండించాలనేది నా రిక్వెస్ట్. ఆల్మోస్ట్ ఈ ఇష్యూ తర్వాత నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు అండ్ కోర్టు ద్వారా కూడా వెళ్తాము దీని గురించి అని చెప్పి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఇష్యూ ఇంకా పెద్దదయ్యేలా కనిపిస్తూ ఉంది. యాజ్ లీగల్ ఆయన బాధ అనిపించింది, ఆయన వెళ్తారు. ఆమె మాట్లాడారు, ఆమె ఎదుర్కొంటారు. ఈ విషయంలో ఇండస్ట్రీకి కానీ పొలిటికల్కి కానీ ఎవరికి సంబంధాలు లేవు. ఎందుకంటే ఆమె మాట్లాడారు, ఆయనకు బాధ అనిపించింది, ఆయన కోర్టుకు వెళ్ళారు కనుక ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ఎదుర్కొంటారు.